దానికి ఎంతో కొంత యాడ్ చేసి మేము అమలు పరుస్తామని చెప్పినప్పుడు ప్రజలు నమ్మి ఓటేయడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న టయానికి ప్రతి 18 సంవత్సరాల మహిళకి 1500 రూపాయలు నెలకి ఇవ్వడం చేస్తానని అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలంటా ఉన్నారు. మరి ఈరోజు కరెంటు బిల్లులు ఎంత దారుణంగా పెరిగినాయి. కరెంటు బిల్లు పెంచడం మాట దేవుడు అవసరమైతే తగ్గిస్తానని చెప్పడం జరిగింది. కానీ అమలాపురం మున్సిపాలిటీ పరిధికి వచ్చినప్పటికీ 2.5 కోట్ల రూపాయల పన్నులు పెంచమని ఒక సర్క్యులర్ ఈ మధ్యకాలంలోనే రావడం జరిగింది. మరి ఈ రోజున ఇంటి పన్నులు పెంచడం, కరెంటు బిల్లు పెంచడం వల్ల సగటు మధ్య తరగతి యొక్క జీవితం ముందు మీపై నెత్తి మీద పన్నుల రూపంలో ఛార్జీల రూపంలో వేసి దాని అలకల సంక్షేమ రూపంలో మళ్ళీ మీకు తిరిగిస్తా ఉన్నాడన్న విషయాన్ని ఒక్కసారి మహిళా లోకం అంతా గుర్తెరగాలని. ఇప్పుడు అది మన కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి వారికి రకమైనటువంటి డిఫరెన్స్ లేదన్నది చెప్పి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నాని గారికి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాను. బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఇజ్రాయల్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. పేరు సీన గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదే కముజు రామణ గారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానించకుండా విజయవంతం చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం. అలాగే బాబు గారు చెప్పిన 6 హామీలు ఏ విధంగా ఏది అలవర్చలేదు. తర్వాత తల్లికి వందనం అన్నది తల్లికి వందనం అన్న కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమంలో అది కూడా మీకు ఇంకా అలవాటు అవ్వలేదు. తల్లికి వందనం అంటాం కూడా అలవాటు అవ్వలేదు మీకు. ఇంకా అమ్మఒడే అంటున్నారు అందరూ. ఏం చేస్తారన్నది హామీ లేదు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల కరోనా వచ్చినా కూడా మీ అందరినీ ఎవరు ఇళ్లలో వాళ్ళు ఉండగా కూడా ఎవరు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందరికీ కూడా లబ్ధి చేకూరేలాగా ప్రతి సంక్షేమ పథకం పేరు మీదే ఈ పథకాలన్నీ కూడా ప్రజల్లో మనసులో చిరస్థాయి ఉండిపోయినాయని తెలియజేసుకుంటూ మరి సమావేశాలు ఉద్దేశించి అందరికీ నా నమస్కారాలమ్మా. మీకు తెలిసే ఉంటది, మన ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికి వచ్చి ఇచ్చేవారు. అలాగే ప్రతి ఆధార్ కార్డు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, మనకి పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలన్నా, అలాగే మోసం చేయాలంటే అన్నది ఎప్పుడూ బాబు పదంలోనే మోసం ఉంది. ఆ మోసాన్ని మోసపోతూనే ఉంటాం. మళ్ళీ ఆయనకి అవకాశం ఇస్తాం, మళ్ళీ బాధపడుతూ మళ్ళీ నిజాన్ని తెలుసుకుంటాం. అదే నిజాన్ని తెలుసుకుంటూ ఇవాళ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే. అలాగే మన ప్రభుత్వంలో మన శ్రీకాంత్ బాబుని, అలాగే మన విశ్వరూపాన్ని దీవించి మీరందరూ మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ పరిపాలన దగ్గరలో ఉండాలనే మంచి ఉద్దేశంతో సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి మరి వాలంటీర్లని ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉండేది. మీకు ఏ పని కావాలన్నా వాళ్ళే స్వయంగా ఇంటికి వచ్చి మీ దగ్గర రిపోర్ట్ తీసుకుని ఈ సంక్షేమ పథకాలు వచ్చేలాగా చేయటం జరిగేది. ఇప్పుడైతే మన విఆర్ఓ గురించే తిరగడం సరిపోతుంది. ఎవరు వాలంటీర్ అన్న వాళ్ళు లేరు. ఇలాగా మరి మంచి మోసంతో ఈ ప్రభుత్వం ఈ విధంగా ప్రజలు మోసం చేస్తున్నందుకు మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఈ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఎవరికి న్యాయం జరగదు. కార్యక్రమం మీద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరన్నా ఉన్నారంటే ఆయన మన జగన్ అని చెప్పక తప్పదు. ఎందువల్లంటే అన్ని రంగాల్లోనికి ముందుండి మన కార్యక్రమాన్ని అన్ని నడిపించి మనందరికీ కూడా ప్రతి ఇంటికి 1,80,000 రూపాయలు లబ్ధి చేకూర్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు. అందువల్ల ఈ రోజున అయిపోయినాయి, అభివృద్ధులు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఇవన్నీ మీరు బేజారు వేసుకుని రాబోయే కాలంలో మన జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటూ 10 రోజుల నుంచి మనం సంసన్ నాని గారు చెప్పినట్టు చాలా ఘనంగా వైభవంగా వారి పట్టణ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో గౌరవనీయులైన కౌన్సిలర్స్ సహచరుల ఆధ్వర్యంలో చక్కటి జన సమీకరణతో మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాం. అయితే సోదరులారా,
బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. దీనికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. దీన్ని స్వయంగా మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్ చేసి ప్రజల వద్దకు ఆ రోజు ఏం చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఏం చెప్తున్నారు, 4-5 బస్సులతో కేటగిరీలు ఉన్న బస్సులు తప్ప మిగిలిన బస్సుల్లో ఫ్రీ లేదంటున్నారు. ఇంకా అలాంటప్పుడు ఇంకెక్కడికి వెళ్తారు? ఇప్పుడు విజయవాడ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అక్కడికి సెమీ లగ్జరీలు, సూపర్ లగ్జరీలు అవి ఉంటాయి. ఆ బస్సులు ఎక్కాలంటే హైటెక్ బస్సులు, దాంట్లో ఎక్కాలంటే మళ్ళీ మీరు టికెట్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ లోకల్ గా ఎక్కడెక్కడైతే తిరిగి మన ఆటో ఎక్కితే ఎలా తిరుగుతాం అలాగా ఆ బస్సులకు మాత్రమే ఈయన ఫ్రీ బస్సు అంటున్నాడు. ఇవన్నీ కూడా ఎంత తెలివిగా మోసం చేశాడు అన్నది కూడా మీరు అందరూ కూడా గ్రహించాలి. ఇవాళ ఎన్నో పథకాలకి జగన్ అన్న ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా తొంగలో తొక్కేశాడు. అలాంటి పథకాలని మళ్ళీ మనం చూడాలంటే, మళ్ళీ రాజన్న రాజ్యం మనం స్థాపించాలంటే మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మఒడి పథకం తల్లికి వందల కింద మార్చి 15,000 ఇస్తాం, ఏ రకమైన కటింగులు లేకుండా అని చెప్పి 2,000 కటింగ్ ఒకటి ఇస్తాం. అలాగే బస్సు ఫ్రీ బస్సు అని చెప్తే మన తెలుగుదేశం గారు చెప్పినట్టు ఈ దానికి కేటగిరీలు అన్ని పెట్టి రకరకాల మార్పులు తీసుకొచ్చారు. ఇక మిగతా పథకాలు అన్నిటిలోనూ కూడా ఏదో రకమైన కోత. ఇప్పుడు నాకు అది మన ఈ తల్లికి వందల హామీలు లేకపోతే అబద్ధాలు చెప్పి ఏ రకంగా గద్దెనెక్కారన్నది అందరూ కూడా చెప్పారు. నేను ఉదాహరణకు ఒకటి మాత్రం చెప్తాను. ఇప్పుడు తల్లికి వందనం అన్న కార్యక్రమంలో భాగంగా వాళ్ళు సుమారు 9,000 కోట్లు మరి రిలీజ్ చేశారు. మొన్న అది కూడా మనం ధర్నా చేసిన తర్వాత ఆ ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు 9,000 కోట్లు మరి తల్లికి వందనం కింద రిలీజ్ చేశారు. మరి 9,000 కోట్లు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు తల్లికి వందనం ఎటువంటి కోతలు లేకుండా, ఎటువంటి డిటెక్షన్స్ లేకుండా మొత్తం 15,000 కూడా తల్లి అకౌంట్ కి ఇస్తా అన్నారు. మరి అదే రకంగా మరి 15,000 ప్రతి తల్లికి అకౌంట్ కి ఇస్తే మరి 9,000 కోట్లు సరిపోవమ్మా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది 13,000, ప్రతి తల్లి అకౌంట్ కి ఇచ్చింది 13,000. అందులోనూ కూడా మన రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులుంటే వీళ్ళు ఇచ్చింది 57 లక్షల మంది విద్యార్థులకే తల్లికి వందనం అనేది ఇచ్చారు. ఇందులో కూడా 30 లక్షల మంది విద్యార్థుల్ని మోసం చేశాడు ఈ చంద్రబాబు నాయుడు. పథకాల కంటే మేము 100 రెట్లు ఇస్తాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, ఈ రాష్ట్రానికి సంపద తీసుకొస్తాం, సంపద తీసుకొచ్చి పేద ప్రజలందరినీ బాగు చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చారు చంద్రబాబు నాయుడు గారు. మరి తల్లికి వందనం పథకం మీద మరి ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో మరి తల్లికి వందనం పథకం తీసుకొచ్చారు. అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం తీసుకొచ్చి 15,000 రూపాయలు ఇస్తానన్నారు. అమ్మ ఏనండి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి డైరెక్ట్ గానే 2,000 రూపాయలు కట్ చేసి ఈరోజు 13,000 రూపాయలు ఇస్తున్నారు. అది కూడా సంక్షేమ హాస్టల్కి వెళ్ళి అడుగుతుంటే చాలా మందికి 50%, 60% మందికి మాకు రాలేదని చెప్తున్నారు. కారణం ఏంటంటే జగన్ గారు ఉన్నప్పుడు మాకు ఏ లోటు ఉండేది కదండి, అంత బాగుండేదండి మాకు. అప్పుడు అమ్మఒడి వచ్చిందండి, 18,000 వేసివ్వరండి, రుణమాఫీలు కొట్టివ్వరండి, మాకు ఇంటింటికి గడపకు వచ్చి బియ్యం ఇచ్చివ్వరండి, రేషన్. మాకేమి వైద్యం బాగోకపోయినా, పిల్లలకు బాగోకపోయినా మాకు ఇంటింటికి వచ్చండి వైద్యం చేసి ఇవ్వరండి, నర్సులు పంపి బిళ్ళలు పంపించివ్వరండి, ఇంటింటికి వచ్చి గడప గడపకి వచ్చి చూసి ఇవ్వరండి. మాకు చక్కగా జరిగేదండి. ఇప్పుడైతే మాకు కొరివేసినట్టు ఉన్నదండి. మేమైతే చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మా అమలాపురం గ్రామంలో మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నామండి, దోవలకి ఇబ్బంది పడుతున్నాం, కరెంటుకి ఇబ్బంది పడుతున్నామండి, అన్నిటికీ ఇబ్బంది పడుతున్నామండి. మేము మాలాంటి పేదవాళ్ళు ఉంటారండి, వాళ్ళు ఎక్కడ యొక్క సిద్ధాంతాలకు ఆకర్షితులై శంకు శివకుమార్ గారు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకమైన వచ్చిన ఫస్ట్ డే నుంచి మనం చూసుకుంటున్నది ఏంటి అంటే వాళ్ళు చేస్తున్నదల్లా కూడా అక్రమంగా అరెస్టులు చేయడము, ఏ తప్పు ఏ సాక్ష్యాధారాలు ఉండవు, ఏముండవు, అరెస్టులు చేయడము. నా నుంచి మొదలుకొని మొన్న మిథున్ రెడ్డి దాకా కూడా అన్యాయంగా
ఒక 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 కట్టుకథ అల్లేస్తారు. ఫస్ట్ అరెస్ట్ చేసేస్తారు, ఆ తర్వాత కట్టుకథ అల్లేసి దానికి సాక్ష్యాలు క్రియేట్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఈ రకంగానే మొత్తం కూటమి ప్రభుత్వం సంవత్సరం 14 నెలల పాలన సాగించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ రోజు ఇప్పుడు పులివెందులలో ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో దాంట్లో కూడా అక్రమంగా అవినాష్ రెడ్డి గారిని ఎటువంటి కారణం లేకుండా కూడా శాంతియుతంగా వాళ్ళు ఎలక్షన్ ప్రచారం చేసుకుని ఎలక్షన్ ప్రచారం కూడా ముగిసిపోయింది. ఈ రోజు ఇంకా మిగిలింది ఏంటి అంటే డైరెక్ట్ ఇంకా పోలింగ్ బూత్లకి వెళ్ళి ఓట్లు వేయడం. అలాంటి ఒక కీలకమైన ఘట్టం దగ్గర వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయడము, లేకపోతే ఎలక్షన్ లో నిలబడిన క్యాండిడేట్ ని హౌస్ అరెస్ట్ చేయడం. ఇప్పుడు దాకా అసలు ఎక్కడ చూసామా? క్యాండిడేట్ ని హౌస్ అరెస్ట్ చేయడం ఏంటండి బాబు, ఎంత దారుణమా? క్యాండిడేట్ ని హౌస్ అరెస్ట్ చేయడము, ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడము ఎటువంటి కారణం లేకుండా. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇదంతా దేనికి నిదర్శనం అంటే చంద్రబాబు నాయుడు యొక్క నిరంకుశ పాలనకి ఇదంతా నిదర్శనము. మీరు ఎన్ని ఎత్తులు కుయ్యెత్తులు వేసినా కూడా ఖచ్చితంగా పులివెందులలో గెలిచేది వైఎస్ఆర్సీపీ జెండానే. అక్కడ జగనన్న ప్రభుత్వమే మళ్ళీ గెలుస్తుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండానే ఎగురుతుంది అత్యధిక మెజారిటీ తోటి. అక్కడ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 10 రోజులుగా మా అమలాపురం పట్టణంలో ప్రతి వార్డులోనూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ, చంద్రబాబు నాయుడు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం అధికారంలోకి వచ్చిన వెంటనే తొంగలోకి తొక్కి ప్రజలను మోసం చేశాడో ఆ మోసాలను ఎండగడుతూ ప్రతి వార్డులోని ప్రతి ఇంటింటికి ప్రతి వ్యక్తికి ఈ యొక్క మోసాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి సూపర్ 6 కార్యక్రమాన్ని అరకొరిగా అమలు చేస్తూ ఏ కార్యక్రమం కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ప్రధానంగా ఉచిత బస్సుని తుస్సుమనిపించాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజు ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు, శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మహిళలు ఉచితంగా పుణ్యక్షేత్రాలు తిరగొచ్చు, మహిళలందరూ దైవ దర్శనాలు చేసుకోవటానికి మంచి కార్యక్రమం ఇది. నేనే నెంబర్ 1 డ్రైవర్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అవన్నీ కూడా కోతలు పెట్టి ఓన్లీ లోకల్ బస్సుల్లో తిరిగే పరిస్థితి. మరి ఒక 5-6 కిలోమీటర్లు తప్ప మిగతా కిలోమీటర్లు ప్రయాణం చేసే ఉచిత ప్రయాణం లేకుండా ఉచిత బస్సును అమలు పరిచారు తప్ప ప్రయాణాన్ని ఎలా తుస్సుమనిపించాడని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అరాచకాలు పెరిగిపోయినాయి, దాష్టికాలు పెరిగిపోయి ఈ రోజు జడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల్లో గాని అక్కడ జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రతి మహిళని గాని ప్రతి వ్యక్తిని గాని ఇలా భయభ్రాంతులు చేసి వారు ఓన్లీ జడ్పీటీసీ వ్యవహారంలో మరి గొప్పదనం తెచ్చుకోవాలని ప్రదర్శన చేస్తున్నారంటే వారు ఏ స్థాయికి దిగసారిపోయారో ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించుకోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఏమైనప్పటికీ కూడా